హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. ఈరోజు వీడియోలో ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ చూపిస్తానండి. ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీకు అందరికి ఎంత బాగా నచ్చుతుందో. అలాగే మీ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చారనుకోండి, అప్పుడు మీరు ఈ కూర చేసి వాళ్ళకి పెట్టండి. ఎంతో రుచిగా తినేస్తారండి. అంత కమ్మగా ఉంది కూర మాత్రం. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. ఎంత బాగుందో అండి. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్తున్న వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మన వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, 4 కోడిగుడ్లు తీసుకున్నాను. ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. పైన ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కోడిగుడ్లు ఉడికించుకోండి. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాము. చూడండి, ఒక 6 జీడిపప్పులు వేసుకున్నాను. 1 టీ స్పూను గసాలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నిండా అండి పుచ్చపప్పు అండి. ఈ పప్పు మీ దగ్గర లేదనుకోండి కర్బూజా పప్పు అయినా వేసుకోవచ్చండి, టేబుల్ స్పూన్ నిండా. ఇప్పుడు ఇవి మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసి ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోండి. ఇవి పక్కన పెట్టేసుకోండి. కోడిగుడ్లు కానీ ఒకసారి చూడండి, ఉడికిపోయాయండి. చూడండి, కోడిగుడ్లంతా పక్కనంతా పగిలిపోయాయి, ఉడికిపోయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి నీళ్ళంతా వంచేసి మళ్ళీ చల్లనీళ్ళు పట్టుకున్నానండి. ఇప్పుడు కోడిగుడ్లంతా నీట్గా ఒలిచేసుకోండి, పింక్ అంతా. చూడండి, అంతా నీట్గా ఒలిచేసాను. 4 కోడిగుడ్లు ఈ విధంగా ఒలిసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా వేసుకుందాము. 10 నిమిషాలు నానేయండి. నానిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ వేసేసుకొని, పచ్చి కొబ్బరి ముక్కలండి సగం కొబ్బరి చిప్పలో దాంట్లో పావు భాగం వేసాను. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోండి. మీరు ఎండు కొబ్బరి వేయొచ్చా అనుకోవచ్చు, కానీ ఎండు కొబ్బరి వేయకూడదు. పచ్చి కొబ్బరి వేస్తేనే మనకి కూర బాగా టేస్టీగా రుచిగా వస్తుందండి. ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక పెద్ద ఆనియన్ను, మా చిన్న పచ్చిమిర్చి కాబట్టి 5 వేస్తున్నాను. మీ దగ్గర పెద్దవి బాగా కారంగా ఉంటే 2 వేసుకోండి. ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో కొంచెం పసుపు వేసుకోండి, ఒక పావు టీ స్పూను. ఒక్కసారి ఈ ఆయిల్లో కలిపేసుకోండి పసుపుని. ఇలా కలిపేసుకొని కోడిగుడ్లండి ఘాట్లు పెట్టాను. ఒక 3-4 ఘాట్లు పెట్టి ఇలాగ ఆయిల్లో వేసేసుకోండి. ఇప్పుడు 2 పక్కల బాగా వేగే విధంగా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల సేపు 2 పక్కలు బాగా వేపుకోండి. బాగా వేగుతాయి, అప్పుడు రుచిగా ఉంటాయి మనం తినేటప్పుడు. కానీ గుడ్లు చూడండి వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా తీసి పక్కన పెట్టుకోండి. ఇదే ఆయిల్లో ఇంకో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే కావాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండి, అది వేసేసుకోండి. ఇంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి, ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది కానీ బాగా ఫ్రై చేసుకోండి. ఒకసారి ఇదంతా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టేసి ఈ ఆనియన్ పేస్ట్ అంతా కొంచెం ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. చూడండి, బాగా మగ్గి ఆయిల్ కొంచెం సపరేట్ అయింది చూడండి. ఈ విధంగా మగ్గిన తర్వాత 2 టమోటాలు చిన్నవండి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని అంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు పైన ప్లేట్ పెట్టేసి టమాటాల్లో ఉండే పచ్చితనం అంతా పోయి ఆయిల్ సపరేట్ అవ్వద్దండి. అప్పటి వరకు టమాటాలు మగ్గించుకోండి. చూడండి, పక్కలంతా ఆయిల్ ఎలా సపరేట్ అయిందో. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిండా కారం వేస్తున్నాను. మనం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి మీరు చూసుకొని మీరు ఎంత తినగలరో అంత కారం వేసుకోవచ్చండి. ధనియాల పొడి అండి, 1 టేబుల్ స్పూన్ నిండా కొంచెం దోరగా వేపి ధనియాలని పొడి చేసి పెట్టుకున్నాను.
1 టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంతసేపు కాసేపు బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న గసాలు, కొబ్బరి, అలాగే జీడిపప్పు ఉన్నాయి కదా, ఆ పేస్ట్ అంతా వేసేసుకోండి నీట్గా. ఇలా వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 2 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకోండి. 2 కప్పుల నుంచి 1 గ్లాస్ వరకు పోసుకోవచ్చండి. నేను 1 గ్లాస్ వాటర్ పోసాను. పోసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఒక్కసారి మీరు రుచి చూడండి. మీకు కారం సరిపోయినా, సాల్ట్ సరిపోయినా సర్వ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసానండి. ఇవి కానీ అంత బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోండి. పక్కన ఎగ్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా ఒకసారి గ్రేవీలో బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టేసి గ్రేవీ కొంచెం చిక్కబడి ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి ఆయిల్ ఎలాగొచ్చిందో, గ్రేవీ కానీ బాగా చిక్కబడింది. ఒకసారి ఇప్పుడు అంతా కలుపుకోండి. కర్రీనంతా ఇలా కలిపేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదండి. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్ తీసుకొని బౌల్లో వేసేసుకోండి. ఈ కర్రీ చపాతీతో కానీ, రోటీలో కానీ, అలాగే వేడిగా రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని తినండి. ఇంకాస్త ఎక్కువే తింటారండి రైసు. అంత బాగుంది. మాకు మాత్రం భలే నచ్చేసిందండి. మీకు కానీ తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.